మకర సంక్రమణం నుంచి మహాశివరాత్రి వరకు మొత్తం మహాకుంభమేళాలో ప్రతిరోజు పుణ్యప్రదమే. అయితే కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో పవిత్ర స్నానాలు అత్యుత్తమమైనవిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో పుణ్యప్రదమైన రోజుల్లో ఒకటి ఇప్పుడు రాబోయే సోమవారం ఫిబ్రవరి 3. మహాకుంభమేళాకు హాజరయ్యే భక్తులకు మరో శుభదినం ఫిబ్రవరి 3. మాఘ శుక్ల పంచమి, వసంత పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఆ రోజే మహాకుంభమేళాలో 4వ రాచ స్నానం. జనవరి 13న పుష్య పూర్ణిమ వేళ మహాకుంభమేళా ప్రారంభమైంది. భక్తులు ఆ రోజు మొదటి అమృత స్నానం చేశారు. ఆ తర్వాత 14న మకర సంక్రాంతి రోజున ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో 2వ రాచ స్నానం చేశారు. ఇక జనవరి 29 మౌని అమావాస్య మహాపవిత్రమైన రోజు. ఆ రోజు ప్రయాగరాజ్లో నిజంగా ఇసుకేస్తే రాలనంత జనం. త్రివేణి సంగమ తీరం మొత్తం భక్తులకు కిటకిటలాడిందే. ఇప్పుడిక ఫిబ్రవరి 3వ తేదీ అంటే సోమవారం పవిత్రమైన వసంత పంచమి రోజున 4వ రాచ స్నానానికి సిద్ధమవుతోంది ప్రయాగరాజ్. ఆ రోజున సరస్వతీదేవితో పాటు ధనానికి, అన్ని సంపదలకు ఆరాధ్య దైవమైన లక్ష్మీ విష్ణుమూర్తి పూజ చేయాలని శాస్త్రం చెబుతోంది. ఆ రోజునే రతి కామదేవుని పూజ మహోత్సవం జరుగుతుంది. మాఘ శుక్ల పంచమి రోజున త్రివేణి సంగమంలో స్నానం చేయడం వలన అత్యధిక పుణ్య ఫలాలు లభిస్తాయన్నది పండితుల మాట. మొన్నటి మౌని అమావాస్యకు భారీగా తరలివచ్చిన భక్తుల నేపథ్యంలో ఇప్పుడు యూపీ ప్రభుత్వం రద్దీని నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. వాహనాలను అనుమతించకున్నా నడక మార్గంలో ఇప్పటికే లక్షలాది మంది త్రివేణి సంగమ తీరానికి చేరుకున్నారు. దీంతోపాటు మొన్న 30 నుంచి మాఘమాసం వచ్చేసింది. ఈ మాఘమాసానికి త్రివేణి సంగమానికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా ఈ మాఘమాసంలో మాఘ మేళా పేరుతో గంగానదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దాదాపు 40 రోజులు సాగే ఈ మాఘ మేళాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరతారు. వీళ్ళంతా ఈ 40 రోజులు ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డునే ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటారు. ఇలా వచ్చిన లక్షలాది మంది త్రివేణి సంగమ తీరంలోనే ఉండిపోయారిప్పుడు. ఒకవైపు మహాకుంభమేళా, అందులోనూ ప్రత్యేకమైన పర్వదినం, మరోవైపు మాఘమేళా. ఈ 2 సందర్భాలు కలిసిన సమయం కూడా రావడం చాలా అరుదు. ఇలా అరుదైన సందర్భం కాబట్టి ప్రయాగరాజ్ ఇప్పటికే భక్తజన సంద్రమైంది. పుణ్య స్నానాల ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. మరి ఈ రాచస్నాన ఘట్టం అంతా ప్రశాంతంగా నిర్వహించేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ యంత్రాంగాన్నైతే సన్నద్ధం చేశారు. భక్తులు కూడా అన్ని సూచనలు పాటిస్తే పుణ్యస్నానాలు ప్రశాంతంగా ముగుస్తాయి.